హాయ్ అందరికీ. ఈరోజైతే గోధుమ పిండితో సాఫ్ట్గా దూదిలా ఉండే పరాటా చేద్దాము. పరాటా అని అనొచ్చు, దీన్ని రుమాలి రోటీ. బేసిక్గా రుమాలి రోటీ అలాంటివి చాలామందికి చాలా ఇష్టము, కానీ అది మైదాతో చేస్తారు. మైదాతో కాకుండా సేమ్ చాలా సాఫ్ట్గా ఉండాలంటే ఈ చిన్న టిప్పు, ఇది ఒక ఐడియాతో చేయండి. ఒక్కటికి 5-6 తినేస్తారండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ట్రై చేసి తిని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, అంత బాగుంటుంది. ఇక్కడైతే మీడియం సైజ్ పొటాటోని చూసారు కదా, ఒక 3 అయితే బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి జస్ట్ తురుముకున్నాను. ఖచ్చితంగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిన్న పచ్చిమిర్చి, ఒక 1 కప్పు వరకు కొత్తిమీర సన్నగా కట్ చేసి, కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ కాస్తంత వేసాను. ఇంకా మీకు కావాలంటే ధనియా పౌడర్ అవి కూడా వేసుకోవచ్చు, బట్ ఇట్లా సింపుల్గా చేస్తున్నా. కొంచెం జీలకర్ర వేసి మంచి స్మెల్ కోసం కసూరి మేతి వేసాను. డ్రైది ఉంటే వేయండి, లేకుంటే లేదు. సో ఒక 3 పొటాటోకి 1 కప్పు గోధుమ పిండి సరిపోతుంది. ఇలా సేమ్ మెజర్మెంట్తో చేయడం వల్ల వాటర్ ఏం వేయకుండా మీరు అలా కలుపుతూనే ఉండండి. పొటాటోలో ఉన్న జిగురుతోటే మనకి మంచిగా డౌ తయారైపోతుంది అన్నట్టు, మంచి ముద్దలాగా తయారైపోతుంది. సో మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, అంతే. సో మీరు లేదు కొంచెం అంటే పొటాటో మాకు ఎక్కువ ఫ్లేవర్ వద్దు అంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని కాస్తంత మధ్య మధ్యలో వాటర్ అలా చల్లుకుంటూ కలిపేసుకోండి. కానీ ఇలా చేస్తే ఎంత మెత్తగా ఉంటాయంటే అసలు ఇలా చూస్తుంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా నిజంగా బాగుంటుంది. ఇది మాటల్లో చెప్పలేను. ఒక్కసారి మీరు ట్రై చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేనైతే ఒక 5 మినిట్స్ అలా ఉంచాల్సిన అవసరం లేదు, వెంటనే చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. సో ఇంకా నార్మల్గా చపాతీ పిండి లాగానే మీరు రోల్ చేయండి. కొంచెం నిదానంగా పొడి పిండి వేస్తూ రోల్ చేయండి. మనము ఇందులో చుక్క వాటర్ వేయకుండా మొత్తము పొటాటోతో అంటే ఆలుతోటే కదా మనం కలుపుకుంది, కొంచెం బ్రేక్ అవుతుంది, అలాగే జిగురులాగా ఉంటుంది, అతికిపోతుంది అన్నట్టు. అందుకే పొడిపిండి మధ్య మధ్యలో వేసుకుంటే ఇలా అన్నీ చేసుకోండి, అంతే. మనం చపాతీ పిండిని ఎలా కాల్చుకుంటామో, పరాటా ఎలా కాల్చుకుంటామో అలా సింపుల్. కొంచెం ఆయిల్ తోటి ఈ విధంగా 2 సైడ్ గోల్డ్ కలర్ లాగా. నిజం చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకైతే ఎంత ఇష్టంగా తింటారంటే, ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం రుమాల్ రోటీ తింటాము, అది పిల్లలకు బాగా నచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి తిందామంటారు. అలా కాకుండా ఇలా చెయ్యండి సేమ్. కాకపోతే కొంచెం ఆయిల్ ఏం వేయకుండా నార్మల్గా కాల్చుకోండి రుమాల్ రోటీ లాగా. అయితే ఇలా ఆయిల్ వేస్తే ఇంకా బాగుంటుంది అనేసి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో అన్ని విధంగానే సిమ్లో పెట్టేసి నిదానంగా చపాతీకి పరాటాకి ఎలా కాల్చుకుంటాం సేమ్ అలానే కాల్చుకోండి, అంతే. సో చాలా టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే పరాటా, రుమాల్ రోటీ, చపాతీ ఏదైనా మీరు పేరు పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, దీన్ని కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయినా బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ కుర్మా ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 2 కాంబినేషను. నాన్ వెజ్ తినని వారికి పన్నీరు లేదంటే మష్రూమ్ మసాలా అలా చేసుకోండి. నేనైతే ఇంకా పిల్లల కోసం అయితే చికెన్ కుర్మాలాగా అంటే కొంచెం థిక్ గ్రేవీతోటి చేశాను. ఎంత మెత్తగా సాఫ్ట్గా టేస్ట్గా ఉందంటే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ట్రై చేసి చూడండి. ఇంకా మా పిల్లలు అయితే మంచిగా 4 తినేసారండి. అంత టేస్టీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. వెరీ కంఫర్ట్ చపాతీ అనే చెప్తాను. ఓకే.